కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే పూర్తయ్యాయి. కానీ ఇంతలోనే మెజార్టీ స్థాయిలో మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేతిలోకి వచ్చాయి. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వరకు గులాబీ జెండాను వదిలేసి 3 రంగుల జెండాను చేతిలో పట్టుకున్నారు. వాస్తవానికి రాజకీయాలన్నాక అటువాళ్లు ఇటువాళ్లు అటుపోవడం సర్వసాధారణం. రాజకీయ నాయకులు అంటేనే అవకాశవాదులు కాబట్టి అవకాశం ఎటుంటే వారు అటువైపు ప్రయాణాలు సాగిస్తారు. ఇందులో ఎవరిని ఎప్పుడు తప్పు పట్టడానికి లేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా వివిధ రకాల పదవులను అనుభవించారు. అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించడం మొదలుపెట్టారు. ఇలా నాయకులు పార్టీ మారడం పట్ల కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పోయే వాళ్ళు పోతారు, ఉండే వాళ్ళు ఉంటారు. ఉన్న వాళ్ళనే మేము కాపాడుకుంటామని కేసీఆర్ చెబుతున్నారు. మరోవైపు పార్టీ మారి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారు భారత రాష్ట్ర సమితిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితిలో కుటుంబ పెత్తనం ఎక్కువైందని, అందులో ఉండలేక తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెబుతున్నారు. అయితే ఈ వలసలు తమతోనే ఆగిపోవని, వచ్చే రోజుల్లో చాలా ఉంటాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు ఇది ఒక రకంగా భారత రాష్ట్ర సమితికి ఇబ్బందే. అయితే నేతల వలసల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది పార్లమెంటు ఫలితాల తర్వాత తెలుస్తోంది. కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కార్మిక శాఖ మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డికి మామూలుగానే నోరు అదుపులో ఉండదు. మీడియాలో ఫేమస్ అయ్యేందుకు, సోషల్ మీడియాలో చర్చ జరిగేందుకు ఏవేవో మాట్లాడుతుంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోకి భారత రాష్ట్ర సమితి కోవట్లను పంపామని ఆయన వ్యాఖ్యానించారు. వారు మొత్తం భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. నా నియోజకవర్గ పరిధిలోని చాలా మున్సిపాలిటీలలో కార్పొరేట్లను కావాలని కాంగ్రెస్ పార్టీలోకి పంపించాను. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా పనిచేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీకి భారీగా సీట్లు వస్తాయి. అప్పుడు వారంతా మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో గులాబీ కోవట్లు ఉండేవారని ప్రచారం జరిగేది. వారంతా కేసీఆర్ చెప్పినట్లు వినేవారని, అందువల్లే కాంగ్రెస్ పార్టీ 2 పర్యాయాలు అధికారానికి దూరమైందనే విమర్శలున్నాయి. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి ఆ తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం.